నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. విన్స్టన్ చర్చిల్ హిట్లర్ తరహాలోనే ఆయన చేతులు కూడా రక్తంతో తడిచాయా? బెంగాల్లో కరువుకు 30 లక్షల మంది చావుకు ఆయనే కారణమా? అసలు ఎవరి విన్స్టన్ చర్చిల్? చరిత్ర దాచిన ఆకలి విషాద గాథ ఏంటి? ఈ స్టోరీలో చూద్దాం. బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. ఆయన్ను రెండో ప్రముఖ యుద్ధ హీరోగా పిలుస్తారు. అడాల్ఫ్ హిట్లర్ వంటి నియంతలను ఓడించిన నేతగా ఆయనకు గుర్తింపుంది. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రిటన్లో ఆయన్ను శక్తివంతమైన నేతగా చూస్తారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. అయితే వలస పాలన చరిత్రలో విన్స్టన్ చర్చిల్ పేరిట కూడా కొన్ని చీకటి అధ్యాయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది భారత్లో వలస పాలన. అందుకే బ్రిటన్లో ఆయన్ను హీరోగా చూసినప్పటికీ భారత్లో మాత్రం విలన్ గానే చూస్తారు. బెంగాల్లో లక్షలాది మంది ఆకలి చావుకు ఆయన కారణమని చరిత్రకారులు భావిస్తారు. ఈ కరువులో సుమారు ఆకలితో చనిపోయిన వారి సంఖ్య వందలు వేలు కాదు, ఏకంగా 30 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. కేవలం చర్చిల్ తీసుకున్న నిర్ణయాల కారణంగానే ఈ మరణాలు ఇంతలా పెరిగాయనేది చరిత్రకారుల అభిప్రాయం. లేకపోతే వీటి సంఖ్య కాస్త తక్కువగా ఉండేది. అది 1943 బెంగాల్ ప్రాంతం. ఇంటి ముందు ఎంతో ఆనందంగా ఆడుకోవాల్సిన చిన్నారులు నేలపై కదలకుండా పడుకుని ఉండేవారు. తల్లి ఒడిలో ఉండాల్సిన పసివాళ్లు ఎముకల గూడులుగా కనిపించేవారు. ఏ వీధిలో చూసినా అడుగడుక్కు ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటించి చివరి శ్వాస విడిచి రోడ్లపైనే కుప్పకూలిపోయేవారు. నిజానికి ఇదంతా గతం. కానీ అప్పటి బాధ, ఆనాడు ప్రజలు పడ్డ ఆకలి, ఆ చావుల కథ ఇప్పుడు బ్రిటన్లో పెను దుమారాన్ని సృష్టిస్తోంది. రీసెంట్ గా లండన్లోని నేషనల్ పోర్ట్రేట్ గ్యాలరీలో ఒక వీడియో ఇన్స్టలేషన్ ప్రదర్శించారు. టర్నర్ ప్రైజ్ విన్నర్ హెలెన్ కామాక్ రూపొందించిన ఆ కళాఖండంలో బెంగాల్ కరువు ప్రస్తావన కూడా వచ్చింది. అందులో అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ భారతీయులను ఉద్దేశపూర్వకంగా ఆకలితో చంపాడనే మీనింగ్ వచ్చేలా ఉంది. దీంతో బ్రిటన్లో రాజకీయ వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే చర్చిల్ మనవడు నికోలస్ సోమన్స్ తో సహా హౌస్ ఆఫ్ లార్డ్స్ కు చెందిన 50 మందికి పైగా సభ్యులు వీడియో ఇన్స్టలేషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా చరిత్రను వక్రీకరించడమేనని ఆరోపించారు. అంతేకాదు బెంగాల్ కరువుకు తుఫాన్లు, యుద్ధ పరిస్థితులే కారణాలని నికోలస్ వాదించారు. కానీ హెలెన్ కామాక్ కూడా వెనుకడుగు వేయలేదు. తన పని అప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నమని చెప్పారు. ఈ వివాదం తీవ్ర రూపాన్ని దాల్చడంతో ఆ వీడియోను గ్యాలరీ నుంచి తొలగించారు. కానీ సుమారు 80 ఏళ్ల క్రితం వచ్చిన కరువు, ఆకలి చావుల గురించి బ్రిటన్ ఇప్పటికీ ఎందుకు అసహనంగా ఉంది? అసలు 1943లో బెంగాల్లో ఏం జరిగింది అనేది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 1943లో కోల్కతా వీధుల్లో తెల్లవారుజామునే మున్సిపల్ కార్మికులు పనులకు బయలుదేరారు. కానీ వారు వెళ్లేది చెత్త కోసం కాదు, రాత్రి ఆకలితో చనిపోయిన మనుషుల శవాలను సేకరించడానికి. కొన్ని వీధుల్లో శవాల పక్కనే ప్రాణాలతో ఉన్న వాళ్ళు పడుకొని ఉండేవారు, కొన ఊపిరితో కొట్టుకునేవాళ్లు. ఈ క్రమంలోనే ఎవరు చనిపోయారో, ఎవరు బ్రతికున్నారో గుర్తించడం చాలా కష్టంగా ఉండేదట. ఆకలి మనిషిని ఎంత దారుణంగా మార్చేస్తుందో ఆ రోజులు నిరూపించాయి. కన్నీళ్లు కనిపించేవి కావు, గొంతు పెగిలేది కాదు, కడుపు లోపల మండుతున్న ఆకలి మాత్రమే ఉంది. చిన్నారుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉండేదని తెలుస్తుంది. పొట్టలు ఉబ్బిపోయి చేతులు కాళ్ళు కర్రల్లా మారిపోయాయట. ఒకప్పుడు పరుగులు తీసిన చిన్నారులు కనీసం కూర్చునే శక్తి లేక వణికిపోయేవారట. ఆనాటి కరువు వల్ల 30 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారనేది చరిత్రకారుల అంచనా. ఇక్కడ సంఖ్య కంటే కూడా వారు పడ్డ నరకయాతన ఇంకా ఎక్కువ. ఆనాడు ఆహార కొరతకు యుద్ధ పరిస్థితులు, బర్మా పతనంతో పాటు సరఫరా వ్యవస్థలే వైఫల్యాలే కారణమని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అప్పటి బ్రిటన్ ప్రధాని విన్స్టన్
చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధంలో గెలవడం కోసమే అలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు భారత ప్రజల కంటే కూడా యుద్ధ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారట. అప్పటి అధికారిక రికార్డులు, చరిత్ర పుస్తకాలు చూస్తే బెంగాల్లో ఆహార కొరతపై ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ సరైన సమయంలో తగిన చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. అంతేకాదు, ఓవైపు ప్రజలు ఆకలితో చనిపోతున్నప్పటికీ మరోవైపు ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఆహారాన్ని బ్రిటన్ తన సైనికుల కోసం ఉపయోగించిందని సాక్ష్యాలతో బయటపెట్టిన వారు కూడా ఉన్నారని సమాచారం. బెంగాల్లో ప్రజలంతా ఆకలితో అలమటిస్తున్నారని, వెంటనే ఆహార ధాన్యాలు పంపాలని నాటి భారత వైస్రాయ్ లార్డ్ వేవెల్, అలాగే చర్చిల్ ప్రభుత్వంలోని భారతీయ వ్యవహారాల కార్యదర్శి లియో అమెరీ పరిస్థితులను వివరిస్తూ పదే పదే లేఖలు రాశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాలు భారత్కు ఆహారాన్ని పంపడానికి ముందుకు వచ్చాయని సమాచారం. కానీ చర్చిల్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారట. నిజానికి చర్చిల్ ఒక జాత్యహంకారి. అప్పటి బ్రిటిష్ రికార్డుల ప్రకారం ఆయన భారతీయులను హేయంగా చూసేవారని తెలుస్తోంది. అందుకే లక్షలాది మంది భారతీయుల ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే చర్చిల్ పేరు ఇప్పటికీ చరిత్రలో రెండు రకాలుగా వినిపిస్తోంది. ఒకరికి అతను యుద్ధవీరుడు, మరొకరికి అతడు లక్షలాది మందిని చంపేసిన కరుడుగట్టిన ఉన్మాది. బహుశా అందుకేనేమో 1943లో బెంగాల్ వీధుల్లో వినిపించిన ఆకలి కేకల చావులు 2026లోనూ లండన్ ఆర్ట్ గ్యాలరీ గోడల మధ్య ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. అయితే హిట్లర్ చేసిన క్రూరత్వం ప్రపంచానికి తెలిసింది. కానీ చర్చిల్ నీడన సాగిన ఈ బెంగాల్ హోలోకాస్ట్ మాత్రం చరిత్ర పుటల్లో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయిందని చెప్పొచ్చు.